లైన్లో ఉన్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కలిసినందుకు. సార్ కోటిరెడ్డి గారు, యాజ్ జర్నలిస్ట్గా మీకు ఒక క్వశ్చన్. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి. ఏ రాష్ట్రం బాగుపడాలన్నా, అసలు దేశం ముందుకెళ్ళాలన్నా కూడా సంక్షేమం కింద ఆరోగ్యం వస్తుంది, మనం తినే ఆహారం శుద్ధిగా ఉండాలి, మనం పీల్చే గాలి చక్కగా ఉండాలి. వీటన్నిటికీ ప్రతిబంధకంగా అభివృద్ధి అనేది ఉంటుంది పరిశ్రమల రూపంగా. ఇప్పుడు ఈ రెండింటిని ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు చూడండి, ఇథనాల్ ఫ్యాక్టరీ బహుశా రామన్ గారు అన్నట్టు, సముద్రుల గారు అన్నట్టు ప్రజలకు అవగాహన కల్పించకపోవడం అనేటువంటి పెద్ద పాయింట్ వలన ఈరోజు రైతులు ఏమంటున్నారు, పంట పొలాలు విషంగా మారిపోతాయి, మాకు ఈ ఫ్యాక్టరీలు వద్దు అంటున్నారు. మనం దీన్ని ఎలా చూడాలి, అసలు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు పారిశ్రామికీకరణ అనేది ఈ రోజు ఉన్నటువంటి అవసరం ఖచ్చితంగా రాష్ట్ర ప్రగతికి, ఉపాధి కల్పనకు, వీటన్నిటికీ కూడా. తర్వాత ఇథనాల్ అనేది మామూలుగా అంటే జనరల్ గా తీసుకొచ్చేదాన్ని చెరకు నుంచి వచ్చేటువంటి ఈ ఉత్పత్తుల నుంచే కాకుండా మొలాసిస్ అదే కాకుండా ఇప్పుడు గ్రెయిన్స్ నుంచి కూడా తయారు చేస్తాం అనేటువంటిది చెప్తూ వస్తున్నారు. ఇవన్నీ కూడా ఓకే. అంటే దీనివల్ల రెండు రకాల ప్రయోజనం పరంగా చూసుకునేట్లయితే రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఉత్పాదకత పెరగడం ఒకటైతే ఆ ప్రాంతంలో పండేటువంటి పంటలకు ఎక్కువగా గిట్టుబాటు ధరలు రావడం కానీ, లేదా సేకరణకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక రకమైనటువంటి. కానీ ప్రాబ్లం ఏంటి, ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది పెట్టడం వలన మొట్టమొదటిగా అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా పొల్యూట్ అవుతుంది. ఇందులో ఏం సందేహించాల్సింది. ఎందుకు అంటే ఇప్పుడు పెడుతున్నటువంటి ఏ పరిశ్రమ అయినా తీసుకోండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా అందులోంచి వచ్చేటువంటి దానిని, ఆ వాటర్ కానీ, ఆ వేస్టేజ్ని కానీ శుద్ధి చేసి బయటకు వదులుతున్నటువంటి పరిస్థితులు లేవు. దీనిని కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థలు మన దగ్గర అంటే వ్యవస్థలు ఉన్నాయి. అవి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి తీరు కొంత ఆందోళనకరమైనటువంటిది. రెండు, అంటే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అతి పెద్ద దారుణమైనటువంటి విషయం ఏంటి అంటే, మొట్టమొదట ప్రజల్లో ఒక రకమైనటువంటి దానికి సంబంధించినటువంటి చైతన్యం కలిగించడంలో విఫలమవుతోంది. చాలా క్లియర్గా ఇది. ఎందుకంటే మనం హెచ్సియూలో కానీ, ఆ తర్వాత ఇంతకుముందు జరిగినటువంటి ఎక్కడైనా భూసేకరణ కానీ ఇంకొకటి కానీ జరిగే సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మమేకమై అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యలను కానీ, దానివల్ల వచ్చేటువంటి గ్రోత్ గురించి కానీ ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం అనేది ప్రభుత్వం ఎందుకో మరి అంత చిత్తశుద్ధితో చేయడం, లేదా రకరకాల కారణాలు, వాళ్ళకి ఏమున్న కారణాలు ఉన్నాయో అయితే తెలియదు. కానీ ప్రజల్లో అయితే ఒక రకమైనటువంటి అపోహలు ఎప్పుడైతే ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నం చేయకుండా వస్తుంది. దీనివల్ల ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో గ్రౌండ్ వాటరు, అలాగే వాయు కాలుష్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఇతర సమస్యలు అంటే ప్రజల ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. అలా అని చెప్పి దీన్ని దూరంగా తీసుకెళ్లిపోయి ఎక్కడో అటవీ ప్రాంతాల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ పరిశ్రమకు అత్యంత కీలకమైనది వాటర్. ఈ నీటి వనరులు ఎక్కడైతే లభ్యమవుతూ ఉన్నాయో, నీటి వనరులు లభ్యమయ్యే చోట మాత్రమే వాళ్ళు ఏర్పాటు చేయాలి. అందుకని దీని ద్వారా వచ్చేటువంటిది మనం చూసుకోండి, ఎక్కువగా వచ్చేటువంటి వాటిలో పారిశ్రామికీకరణకు సంబంధించిన వాటిల్లో పర్టిక్యులర్గా తీసుకున్నట్లయితే ఏదైతే అణు విద్యుత్కు సంబంధించినటువంటి పరిశ్రమలు వచ్చే దగ్గర, ఇట్లాంటి ఇథనాల్ లాంటి ఫ్యాక్టరీలు వచ్చే దగ్గర, అలాగే థర్మల్ పవర్ స్టేషన్స్ ఇట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేసే దగ్గర వీటి దగ్గర ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వీటి కారణంగా వచ్చేటువంటి సమస్యలు చాలా దీర్ఘకాలం ఉంటాయి, ప్రజల ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపించుతూ ఉంటాయి. థర్మల్ పవర్ స్టేషన్స్ ఎక్కడైనా ఉంటే చూడండి, దాని నుంచి వచ్చేటువంటి వ్యర్థాల కారణంగా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ కానీ ఇతర ఇవన్నీ కూడా పొల్యూట్ అయి ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పశువులు, మనుషులు అందరూ కూడా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులను కూడా ఫేస్ చేస్తున్నటువంటి సందర్భాలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. సో వీటిపైన ఒక అవగాహన కల్పించడం, లేదా కొంత దూరంగా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా పరిశీలించడం, ఇవన్నీ జరగకపోవడం వల్ల ఇది బ్యాలెన్స్ అవడం లేదు. ప్రజల అవగాహన ధోరణి ఇది. రెండవది, ఎక్కడైనా సరే పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నాం అనగానే ఇమీడియట్గా రైతులు అందరూ ముందుకు వస్తున్నారు అని చెప్తున్నారు కదా. ఇందులో ఒక 50%, 60% రైతులు వస్తుండవచ్చు. కానీ మిగిలినటువంటి 40-50% అంతా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు వీళ్ళను మొబలైజ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న మరుక్షణం దానికి వ్యతిరేకంగా వీళ్ళకి ఒక టాపిక్ దొరుకుతుంది, దాన్ని ఆ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి వెంటనే యాక్టివ్ అయిపోతుంది. అక్కడ రైతుల్ని మీరు తీసుకున్నట్లయితే ఇథనాల్ వ్యతిరేక కమిటీ అని ఒకటి అక్కడ ఫామ్, అంటే ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఒక కమిటీ ఫామ్ చేస్తారు. కానీ దీని వెనకుండేటువంటి అన్ని కూడా రాజకీయ శక్తులే ఉంటాయి. జనరల్లీ జరుగుతున్నటువంటిది అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, ఇంకొకటి అనేది తీసి పక్కన పెట్టేట్లయితే ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటిది కూడా దీనికి సంబంధించినటువంటిది రైతులు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తున్నారు. ఈ కేసులన్నీ కూడా అంటే తీవ్రమైనటువంటి కేసులు కూడా పెడుతున్నారు. అంటే హత్యాయత్నం లాంటి 302 సెక్షన్లు కూడా పెట్టేటువంటి పరిస్థితులు వచ్చినాయంటే మనం ఆలోచించాలి అక్కడ ఉన్నటువంటిది. అయితే ఇందులో రైతులని అంటే వాళ్ళలో చైతన్యం కలిగించకపోవడం, పరిశ్రమల్లో వచ్చేటువంటి ఉపయోగాలు, అక్కడ ఉన్నటువంటి ఆ బెనిఫిట్స్ చెప్పకపోవడం, అలాగే దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేది గమనించకపోవడం, ఎన్నిటి కారణంతో ఇలాంటి సమస్యలు పదే పునరావృతం
పునరావృతం అవుతూ వస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి తగ్గంత ప్రణాళికాబద్ధమైనటువంటి ఇది చేయడం లేదు ఏమో అనేటువంటి అభిప్రాయం అయితే నాకు ఉంది. ఓకే సార్, కార్తిక్ గారు సార్ మీరు చెప్పండి సార్. అసలు మొదట ఈ ఫ్యాక్టరీ వద్దని అనుకున్నారు, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది కాబట్టి ఎందుకులే అనుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు గారి చేత అప్పట్లోన చెప్పించారు కూడా, లేదు మేము ఫ్యాక్టరీ పెట్టబోవట్లేదు అని. 3 నెలల తర్వాత మళ్ళీ ఏదో మార్పు వచ్చేసి ఫైల్ కదలిక వచ్చేసి 30 మంది బౌన్సర్లను పెట్టుకొని కార్యక్రమాలు స్టార్ట్ చేసేంత నిర్బంధ ప్రగతి మనకు అవసరమా? ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది? ప్రజల నుంచి వ్యతిరేకత రాదా? ఇప్పటికే చాలా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు కదా, మళ్ళీ ఇదొకటి ఎందుకు అని మీరేమంటారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత అన్నారు కదండి, వ్యతిరేకించిన ప్రతి ప్రజలు కూడా మళ్ళీ దాని తాలూకు వివరాలన్నీ అర్థమైన తర్వాత మళ్ళీ వచ్చి ఏ మీడియా ముందు అయితే వ్యతిరేకించినారో ఆ మీడియా దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మాకు అర్థం కాలేదు, చాలా బాగుంది, ఇట్స్ గుడ్, వీ హ్యావ్ టు సపోర్ట్ దిస్ అని అదే ప్రజలు మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా మనం గుర్తించాలి. అయితే ఏ హైడ్రాను వద్దన్నారో ఆ హైడ్రాకే ఈరోజు పాలాభిషేకం చేస్తున్నారు. ఏ కమిషనర్ వద్దన్నారో సార్ ఒకరోజు వీలైతే కుదిరితే ఒకవేళ అవకాశం ఉంటే మీ ఛానల్ని నేను తీసుకెళ్తాను, నాతో రండి సార్. నేను ప్రతి చెరువు దగ్గర ప్రతి చెరువు దగ్గర ఏ చెరువుల దగ్గర అయితే ఇక్కడ అయ్యో కూలగొట్టేసిరు అన్నారో కూలగొట్టి మంచి చేశారు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన మాకు అర్థం కాలేదు, బట్ ఇట్స్ గుడ్ అని ఎవరైతే మేధావులు చదువుకున్న వాళ్ళు, మేము సాఫ్ట్వేరు అది ఇది అన్నోళ్ళందరూ కూడా చాలా స్మూత్గా వచ్చి ధర్నా చేసిన వాళ్ళు ఈరోజు చాలా స్మూత్గా ఈరోజు మళ్ళీ అప్రిషియేట్ చేస్తున్న సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. మీరు ఒకవేళ అవకాశం ఉంటే నా వెంబడి రావచ్చు. అయితే ఈరోజు పాలమూరు ప్రాంతాన్ని అంటే ఉమ్మడి పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి అనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. ఈ సందర్భాన్ని మనం తీసుకోవచ్చు. ఎందుకు అంటే నేను అన్నమాట కాదు సార్, ఇది సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారే అన్నారు, డబ్బులు ఇచ్చి తిట్టిపిస్తున్నారు అని. నేను అంటలేని ఈ మాటని, వారే అన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారినే డబ్బులు ఇచ్చి తిట్టిపించినప్పుడు మీరు మొబిలైజ్ చేసి డబ్బులు ఇచ్చి ఈరోజు అధికార పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు తిట్టిపిస్తలేరు, వారిపైకి ప్రజల్ని ఉసిగొల్పుతలేరు అని మేము ఎందుకు అనుకోకూడదు అన్న ప్రశ్నకు మీ ద్వారా ఆ ప్రశ్నను మీ ద్వారా సంధిస్తున్నా. వారు చెప్తారా, మరి వారి గురువు గారు చెప్తారా, ఎవరు చెప్తారో చెప్పండి సార్. అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వారికి దొరికిన ప్రతి సందర్భాన్ని కూడా దాన్ని రాజకీయంగా మలుస్తున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా నేనేం చెప్పలేదు. ఇద్దరు